రీసెంట్గా ఈడీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఈడీ కవితకు రీసెంట్గా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల యొక్క సారాంశం ఏంటంటే, కవిత విచారణకు హాజరు కావాలని అయితే ఆ నోటీసుల యొక్క సారాంశం. అయితే ఈ నోటీసులు అందుకున్న కవిత నేను ఇప్పట్లో ఈ యొక్క ఈడీ విచారణకు హాజరు కాలేనని, ఈ యొక్క కేసుపై చేసిన సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉన్న కారణంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినంతవరకు నేనైతే హాజరు కాలేని అయితే ఈడీ అధికారులకైతే కల్వకుంట్ల కవిత మెసేజ్ పెట్టినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క కేసు మనకి తెలుసు కదా, అప్పట్లో ఢిల్లీ మద్యం పాలసీ మార్చిన అందుకు ఈ కేసు నమోదు చేశారని. ఇప్పటికి కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో జైల్లో ఉన్నారు. ఈ కేసు అరెస్ట్ చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో బీజేపీకి బాగా నష్టం జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ మరియు బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ యొక్క వ్యతిరేకత అనేది బీజేపీ మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. అందువల్ల కాంగ్రెస్ గెలవడానికి అయితే ఈ యొక్క కేసు ఉపయోగపడింది. ఒకవేళ ఇప్పుడు 2024 ఎన్నికల ముందు ఈ కేసును మళ్ళీ తెచ్చారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేయకపోతే మళ్ళీ బీజేపీ భారీగా దెబ్బతినే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ అరెస్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని భావన ప్రజల్లోకి పంపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందనే విషయానికి అయితే ఇంకా మనం కవిత అరెస్ట్ అయితే కానీ తెలియదు. చూడాలి ఈ కేసులో కవిత అరెస్ట్ అవుతుందా కాదనేది. ఏదేమైనా ఈ యొక్క కేసు తెలంగాణ రాజకీయాలు